ఓం అస్మద్గురుభ్యో నమ. కర్కటే పూర్వపాలున్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదాముండే శ్రీరంగనాయకం నీలాశృంగస్య నిగరితటే సుప్తముద్భోజకృష్ణం పారాజ్యం సంస్కృతి శతసరసిద్ధమజ్జాపయంతి. ఆండాల్ తిరుపతిగడే శరణం, ఆచార్య తిరుపతిగడే శరణం. ఎనిమిదోపాసనం. கீழ்வானம் வெள்ளொன்று ஏறுமை சீர்வீடு மெய்வான் பரந்தனகாம் மிக்கிள்ள பிள்ளைகளும் போவான் போகினாரை என்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்தென்றோம் கோது கலமடை பாவாய் எழுந்திராய் பாடிக் கொல்பறை கொண்டு மாவாய் பிளந்தனானை மலரைய மாற்றியும் தேவாதி தேவனை சென்று நாமம் சேவித்தால் ఆవావెండు ఆరాయన్ అరుళీలో రెంబావాయ్. తిరుపావై ఏడోపాసంలో కీసిన ఎండ్రింగం ఆనైశ్చాత్తం కలందు పేసిన పేచరం కేటులయో కీచు కీచుమని సవ్వడి చేసే భారద్వాజ పక్ష మాటలు ధ్వనిని తిరుపావై ధ్వని అంతరార్థాన్ని వినమని స్పష్టంగా తెలియజేసింది అంటారు. తల్లి ఈనాటి 8వ కీల్వాణం వెల్లుండ్రు తూర్పు దిక్కు తెల్లవారింది. కృష్ణుడికి ఇష్టమైన గోపికను లేచి మాతో రావాలి సుమాని ఈనాటి గోపికను నిద్రలేపుతుంది ఆండాలి. ఈనాటి పాసనం శ్రవణ ఫలాలను తెలియజేస్తుంది. కీల్వానం వెల్లుండ్రు తూర్పు దిక్కులందల ఆకాశం తెల్లవారింది. తూర్పు దిక్కు తెల్లవారటం ప్రకృతి పరంగా సహజమైంది. సాత్విక జానోదయ సమయాన్ని ఆసన్నమైన సంకేతించడమే తూర్పు దిక్కు తెల్లవారటం చెప్పడం జరిగింది. ఉదయాకాశంలో క్రింది వైపు తెల్లబడింది. ప్రకృతి సిద్ధమైన పారతంత్ర జ్ఞానోదయం అనే విషయాన్ని ఆ జ్ఞాన ప్రకాశనకై పిరాటి తల్లి యొక్క పురుషకారాన్ని ఆశ్రయించడం సాంప్రదాయం. భగవదానుభవనందు కుతూహలం కలిగిన గోపిక ఈనాటి పాశంలో నిద్రలేపుతుంది గోదాదేవి. ఏర్మై సీర్వేడ్ మేయ్వాన్ పరందన కాణ్. తూర్పు తెల్లవారుతున్నాను కనుక గేదెలు గడిన మేయటానికి మంచు మీద వేయటానికి చిన్న విడుపునకై దగ్గర ఉన్న బీడు పొలంలోనికి విడవబడి వ్యాపించాయి. గేదెల అజ్ఞానానికి భక్తుల సంకేతం. మెల్లగా అందరూ భగవద్గుణ వైభవాన్ని అనుభవపూర్వకంగా చల్లగా ఆనందించడానికి సాత్విక గుణ ప్రకాశం వైపు నడుస్తున్నారు. నీవు కూడా లేవాలి సుమాని ఆండాల తల్లి ప్రతీకాత్మకంగా ఈనాటి గోపి కన్నెద్రలేదు. 3 ఉమ్మెక్కిళ్ళ పిళ్ళై గణం పోగిన్నారై போகாமல் காத்துன்னை கூவான் வந்து நின்னும் கோது கலமடைப்பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தனானை மலரைய மாற்றிய దేవాది దేవుని చంద్రు నామం సేవిత్తాల్. మేము తప్ప మిగిలిన గోపిక బాలకులందరూ ఆగలేక ప్రాప్యత్వర చేయి వెళ్ళిపోతూ ఉండగా వారిని వెళ్లకుండా ఆపి నిన్ను వదిలి వెళ్ళటం ప్రయోజనం కాదని నిన్ను పిలుచుట కొరకే వచ్చి నిలిచావమ్మా అంటున్నారు. గోపికలు కోతు కలమడయ్యి భగవదానుభవనందు కుతూహలం కలిగిన దాన్ని అనివి. శ్రీకృష్ణ చేతనే ప్రశంసించబడినంత స్వామి అనుగ్రహాన్ని పొందిన పవిత్రాలు తల్లి నీవు లేవాలి. ఆ శ్రీకృష్ణ గణాలను కీర్తించి భక్తుల పాటు మన నోములు కావలసిన కొని కేశాన్ని అశ్వాసుల నోటిని చీల్చినవాడు ఆ దేవతలకు అధిపతి అయిన స్వామి వద్దకు వెళ్ళి మనం సేవించాలి. గోదాదేవి గురువుల ఆశీర్వాదాలతో తమ భక్తిని మధురంగా నాయక విరహంతో స్వామిని పొందాలని తపన పొందితే కలిగే ఆనందాన్ని స్వామి గుణగణాల వైభవాన్ని ఎంతో మధురంగా భావనతో కథలుగా తెలియజెప్పిన స్వామికి ప్రియ భక్తుడు నమ్మాళ్ళవారు. శటగోపులు స్వామియే పొందాలనుకున్న భక్తుడు మే క్షణమైనా నిన్ను వదిలి ఉండలేని ప్రపత్తి చేసిన భక్తుడు నమ్మాళ్ళవారు. శటగోపులు స్వామియే పొందాలనుకున్న భక్తుడు అలాంటి పవిత్రమైన భగవదాన్మాన్నే పొందటం నిరంతరం లక్ష్యంగా కలిగిన భక్తులను ముందుంచుకునే స్వామిని కీర్తించడమే శ్రీ వైష్ణవుల స్వరూపం అన్న విషయాన్ని ఈనాటి పాశ్రంలో ఆండాల్ స్పష్టం చేస్తుంది. వెన్నారాయనందరులు తను సేవించడానికి మనం చూస్తాం అయ్యో అని బాధపడి మనల్ని చూసి విచారించి మన అపేక్షితులను కోరిన వాడిని కృప చేస్తాడు. స్వామి హృదయం నవనీతం కదా. భక్తుల మీద కరిగిపోతుందని భగవంతుని ఎట్లా ఏ క్రమాల్లో వెళ్ళి ఎట్లా సేవించాలో కరుణతో తెలియజేస్తున్నాను ఆండాల తల్లి. ఈ 8 పాసుల స్వోపదేశంగా శ్రీమన్నారాయణ పాద స్వరూపమైన శఠారిని నిలిచి ఉన్న శటగోపులు నమ్మాళ్ళవారు వారు అమృత వాక్కులతో కూడా శ్రీసూక్తి తిరువాయమని గూర్చి చెప్పబడింది. తమ భక్తిని విరహాన్ని స్వామితో కలిసినచో కలిగే ఆనందాన్ని మధురభావంతో కీర్తిస్తే స్వామి సంతోషించి కరుణిస్తాడని గోపికలు బోధిస్తుంది. ఆండాల్
భక్తుల వేదన కరిగిపోయే కరుణించే స్వామి హృదయాన్ని తెలిపిన ఆండ తల్లి జనులందరికీ భగవంతుని ఎట్లా సేవించాలో తెలియజేస్తుంది ఈ పాసనంలో. స్వోపదేశ విశేషార్థం. దీనివలన భగవతానం వలన వ్యత్యాసములైన ఉన్నవారికి ఇష్టం లేని వారైనా వారిని ముందుంచుకుని స్వామిని కీర్తించడమే శ్రీ వైష్ణవ స్వరూపం అని చెప్పాలి. ప్రపన్న ఇష్టాక్రమం. కోదు కలముడప్పావాయ్ ముడై పావాయ్ నమ్మాళ్ళవారు విశ్వసేనాంశ అందరి చేత సేవించబడేట్లు అస్మత్ సర్వగురుపిషం అనే అర్థం చెప్పబడుతుంది. ఆండాల్ తిరువదిగళేశ్వరణం. కర్కటే పూర్వ పాల్గొన్యం తులసి కాల్నోధ్వం పాండే విశ్వామురం గోదామందే శ్రీరంగనాయకం. స్వచ్ఛమాలికా గంధబంధబంధరజిష్ణవే విష్ణుజిత్తనూజాయే గోదాయే నిత్యమంగళం మాధురసా కంచత్రాణబద్ధ గంగణపాణియే విష్ణుజిత్తనూజాయే గోదాయే నిత్యమంగళం. శ్రీమద్విష్ణుచిత్తార్య మనోనందన హేతువే నందనందన సుందరియే గోదాయే నిత్యం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కాల్నోదం పాండే విశ్వామరం గోదాం వందే శ్రీరంగనాయకం. స్వస్తి. జయ శ్రీరామ్.